ఫర్ ది ఫస్ట్ టైం మన బద్వేల్లో 1 ప్లేట్ పానీపూరి 40 రూపీస్ పెట్టి తిన్నా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్స్. నేను మీ శశిరాయల్ని. ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పేసి బేకార్గా తిరుగుదామని బయటకు వచ్చా. అలా తిరుగుతూ ఉంటే అంతలోపే నిహాల్ గారు కాల్ చేసి నేను బేకార్గా ఉండారు, నన్ను కూడా పికప్ చేసుకో అన్నాడు. కానీ నేను వెళ్ళేలోపు రెడీగా ఉండమని చెప్తే నేను వెళ్ళిన 10 మినిట్స్ తర్వాత వచ్చాడు గుండు మొహం వేసుకొని. వచ్చిందే లేట్ అనుకుంటే వచ్చిన తర్వాత కూడా బిజీ అయిపోయాడు మనోడు పలకకుండా చాటింగ్లో. ఎరా నిహాల్ గుండె ఎందుకు కొట్టించావురా సడన్గా అని అడిగితే ఏం లేదు మామ, ఈ మధ్య నేను లవ్ బ్రేకప్ అయింది అందుకనే శని పోయిందని చెప్పేసి గుండు కొట్టించా అన్నాడు. ఇక ఎక్కడ వెళ్దాం రా నిహాల్ అంటే నీ ఇష్టం ఎక్కడికైనా పోని అన్నాడు. ఇంకా మేము కూడా 3 రోడ్లు కంప్లీట్ చేసి లాస్ట్కి మైదుకూరు రోడ్లో ఉన్న చాట్ బండి దగ్గరికి వచ్చాము, ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని. ఈ చాట్ బండి వచ్చేసి మైదుకూరు రోడ్లో కరెంట్ ఆఫీస్ దగ్గర మన షాప్కి ఆపోజిట్లో ఉంటుంది ఎగ్జాక్ట్ గా. ఏదైనా కొత్తగా చాట్ ట్రై చేద్దామని చెప్పేసి లాస్ట్కి వచ్చేసరికి ఎప్పుడు తినే దహిపూరిని ఆర్డర్ చెప్పాము. మనం చెప్పిన ఆర్డర్ అలా వచ్చిందో లేదో మనోడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పురా అంటే ముందు మొబైల్లో స్నాప్ పెట్టాలని చెప్పేసి స్ట్రీక్ పోతుందని స్నాప్ పెడుతున్నాడు. దానికి దహిపూరి టేస్ట్ మాత్రం పర్లేదు కానీ ప్రైజెస్ మాత్రమే హై అనిపించింది. కాబట్టి మీ గ్యాంగ్లో కూడా నిహాల్ లాంటి వాడు ఖచ్చితంగా ఒకడు ఉంటాడు. వాడికి ఈ రీల్ని మీరు తప్పకుండా ట్యాగ్ చేయండి. ఓకే మరి ఉంటా బోయ్.